హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీ దోశలు ఎలా నానబెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. వన్ గ్లాస్ మినపప్పుకి ఈ గ్లాస్తో వేస్తున్నాను. 2 గ్లాస్ రైస్ తీసుకోవాలి. 2 సరిపోతుంది, చాలా టేస్టీగా వస్తాయి. ఈ మినపప్పులో 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. మినపప్పులో 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 3 స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాస్ రైస్, శనగపప్పు, సగ్గుబియ్యం, మెంతులు వేసుకోవాలి. ఇలా 7 to 8 అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు అటుకులు నానబెట్టుకోవాలి. అదొక 2 minutes నానిపోతే సరిపోతుంది. ఈ రెండు అయితే ఒక 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటే సింపుల్గా కూడా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేసుకోండి. దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి నానాయి కదా 7 to 8 అవర్స్. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అటుకులు వేసుకుందాం. ఒక 6 స్పూన్స్ వేసుకుంటున్నాను అటుకులు. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 1 minute నానబెట్టుకుంటే సరిపోద్ది. రైస్ మిక్సీ చేస్తున్నాను. మినపప్పు ఆల్రెడీ మిక్సీ అయిపోయింది. ఈ నానబెట్టిన అటుకులు కూడా ఈ రైస్ కొంచెం మెత్తగా మిక్సీ అయిన తర్వాత అటుకులు కూడా వేసుకుందాం. రైస్ మిక్సీ అయింది కదా ఇలా మెత్తగా. ఇప్పుడు అటుకులు వేసుకుందాం. అటుకులు రైస్ మిక్సీ చేసాం కదా, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. రెండు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు లిడ్తో కవర్ చేస్తున్నాను. కొంచెం చిన్నదే ఎయిర్ వెళ్ళినట్టు కొంచెం ఇలా కవర్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం రేపటికి పులుస్తుంది. టేస్టీగా ఉంటాయి అట్లు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.